అంటే ఆయన పాయింట్లోనండి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్న పదాన్ని ఆయన వాడుతున్నాడు. ఆల్మోస్ట్ 1,10,00,000 1,05,00,000 మెక్సికో నుంచో రకరకాల దేశాల నుంచి కెనడా నుంచి అక్కడక్కడి నుంచి వచ్చారు చెప్తున్నాడు. ఈ బార్డర్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో ఎక్కువ దొంగతనాలు చేసినా లేకపోతే రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ద్వారా కలిగినటువంటి సంతానాన్ని కానీ లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి రైట్స్ని కానీ నేను వెనక పంపిస్తాను అన్నాడు. లాజికల్గా కరెక్టే, అలా అందులో తప్పే నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనమైనా అంతే కదా, ఎవడో ఇల్లీగల్గా మన దేశం వస్తే ఇప్పుడు మనం కూడా ఊరుకోం కదా. అప్పుడు మనం ఎమోషనల్గా మాట్లాడతాం, పక్కన ఎమోషనల్గా మాట్లాడితే అది ఎమోషన్ అయ్యి మంద కాదు కదా, ఎవరు వెళ్ళినా ఒకటే. సో అందువల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగిందండి. నిజంగా అది మంచి పరిణామం. ఎందుకంటేనంటే ఈ కల్చర్ అనేది ఏదైతే ఆటోమేటిక్గా ఉందో లీగల్ ఇమిగ్రెంట్కి ఉన్నటువంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఇల్లీగల్గా వచ్చినటువంటి వ్యక్తికి ఉండదండి. సో ఇది డెఫినెట్గా ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ మీద నేను ఉక్కుపాదం మోపుతాను అన్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా మనం ఆహ్వానించాలి. ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్తే ఎవడో తెలివైనోడు ఇంకొకటికి అవకాశం వస్తుంది కదా. దిస్ ఫస్ట్ పాయింట్. సో వాళ్ళు బయటికి ఇల్లీగల్గా వచ్చినట్టు బయటికి వెళ్ళినా ఉండే, లీగల్గా వచ్చేవాడికి 15 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ 20 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉండదు కదా. అది దట్ ఈస్ వన్ థింగ్. రెండోది బర్త్ రైట్ సిటిజన్షిప్ నేను గత 5 ఏళ్లలో 10 ఏళ్లలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు క్లోజ్గా తెలిసిన వాళ్ళని కూడా మీరు చూస్తే ఈ బర్త్ రైట్ టూరిజం పెరిగిపోయింది అమెరికాకి. అంటే ఏంటి, పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ 3rd month 4th month ఉండగా అమెరికా వెళ్ళి అక్కడ హాస్పిటల్లో పిల్లల్ని కలిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం అన్న టూరిజం ఎవరు అవునన్నా కాదన్నా పెరిగిందండి. అంటే ఒక రకమైనటువంటి రాంగ్ థాట్ మనకు వచ్చి ఆ రాంగ్ థాట్ని ప్రాసెస్ చేద్దాం, అక్కడ ఉన్న లూప్ హోల్ని అక్కడ ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి ఆ వెసులుబాటుని నేను వాడుకుందామని చెప్పి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో వెళ్ళి పిల్లల్ని అక్కడ జన్మనిచ్చి అక్కడ సిటిజన్షిప్ తీసుకునే విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు.